నమస్కారం. Giving so much of services to the people. So not only Telugu two states, across the India, స్టూడెంట్స్ కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు యాక్సిడెంట్స్ గురించి, అదేవిధంగా స్వయంగా లేడీస్ కూడా ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలని ట్రైలరింగే కాకుండా అనేక రకాలుగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, అదేవిధంగా మిషన్స్ కూడా ఫ్రీగా సప్లై చేయటం, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కూడా మీరు చెరువుల కార్యక్రమం కూడా చేపట్టడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఏదో ప్రభుత్వాలు చేయలేని పని ఒక వ్యక్తి అంటే మనసుంటే ఏదైనా చేయొచ్చు అనడానికి అభయ ఫౌండేషన్ మీదే దానికి నిదర్శనం. నిజంగా అప్పుడప్పుడు ఒకసారి రిఫర్ చేసుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో నేను కూడా షైగా ఫీల్ అయ్యే పరిస్థితి. అంటే ఈరోజు కొంచెం ఆర్థికంగా ఎదిగినా కూడా చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాం. కేవలం ఆర్థిక పరిస్థితులు తక్కువ కూడా చేయాలనే సంకల్పం ఉంటే ఎప్పుడు కూడా ఇన్ని పనులు చేయొచ్చు అనే దానికి నిదర్శనం మీరే. తప్పకుండా అప్పుడప్పుడు తెలుసుకున్నప్పుడు కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది. ఒకప్పుడు కలిసి మనం పనిచేసాం. అవునండి. ఈరోజు అభయ ఫౌండేషన్ 20 సంవత్సరాలు మరి ఈరోజు రజకోత్సవానికి దగ్గరగా ఉంటాం. అన్ని సక్సెస్ఫుల్ ఏది చేసినా కూడా నిజంగా అందులో మీ బుక్స్లో మీరు పొందుపరిచినటువంటి మీ యొక్క ఆటోబయోగ్రఫీలో కూడా చూస్తే కూడా అవన్నీ కూడా నేటి యువతకి ఇది ఒక ఆదర్శవంతంగా ఉంటుందని కూడా నేను భావిస్తాను. తప్పకుండా ఇలా మనం కలుసుకోవడం, ఇలాంటి గొప్ప వ్యక్తులను కలుసుకోవడంలో మాలో కూడా కొంత పరివర్తన రావడం, కేవలం వ్యక్తిగతమే కాకుండా మనకు కూడా పౌరులకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం. మాటల ద్వారా కంటే కూడా ఇలాంటివి చూసినప్పుడే మనలో మార్పు వస్తుంది. తప్పకుండా బై సీయింగ్ యూ నేను కూడా చాలా కొన్ని విషయాల్లో మా గ్రామంలో కూడా కొన్ని చేశాను. దానికి మీరు కూడా ఒక మార్గదర్శకులుగా నేను భావిస్తూ ఉంటాను. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్న ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఇలాంటి వ్యక్తుల యొక్క అంటే సలహాలు, సజెషన్స్ తీసుకొని ఈరోజు ఈ దేశ పౌరులకి ఎంతో చేయొచ్చు. ఈ దేశం బాగుపడాలంటే మనిషిలో ప్రభుత్వం రావాలి. ఆ విధంగా మనిషిలో మార్పు తీసుకురావడానికి సక్రమ మార్గం, హ్యాబిట్స్ కావచ్చు, అందరూ బాగుండాలి, అందరూ మనంగా ఉండాలనే ఒక భావాలతో కూడా ఇక్కడ మీరు సర్వీస్ చేస్తున్నారు. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి కూడా. సో తీసుకోండి ఈ నిర్ణయాలు కూడా ప్రభుత్వం కూడా టేకప్ చేసి మీ యొక్క సర్వీసెస్ కూడా ఉపయోగించుకున్నప్పుడు ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న పౌరులు కూడా మంచి జరుగుతున్నది నా భావన. థ్యాంక్ యూ సార్. One of the responsible corporates associated with Abhaya is Sivashakti Group of Companies. It's more than 2 decades our association with the company. We feel grateful, indebted to the chairman of Sivashakti Group, Shriman N.S. Rao Garu, the way he is leading the company wonderfully, and I am hoping that this company will go for a public issue very soon, sooner than expected, and more and more social responsible activities will happen through this company. We feel thankful to Sivashakti Group and the families connected to Sivashakti Group. Namaskar. Thank you.